ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23. ఈ సమస్తమును అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసమనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడెప్పుడూ తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసమనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితే కానీ విశ్వాసపు తుదిమెట్టుకు రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం. నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది. దేవుని నువ్వు అర్థించావు, కానీ జవాబు లేదు. ఏం చేయాలి? దేవుడి మాటల్ని నమ్మడం మానుకోకూడదు. నీకు కనిపించే వాటిని, అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకు వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాస పీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు. ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనకు జవాబు లాంటిదే. నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడము అలాంటిదే. బైబిల్లోని భక్త శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశాడు. అబ్రహాము, మోషే, ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు, కానీ విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్లకు నియమించిన మహత్తర కార్యాలను కడతీర్చగలిగారు. ఉదాహరణకి, దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర, చాలని తిండి కావు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికార ప్రతిష్టల గురించి అతని అన్నల కంటే తాను గనుడవుతానని అతనికి చెప్పాడు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కన్నుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాలలోనే మగ్గిపోయాడు. అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ గడియలే అతన్ని పదును పెట్టినాయి. అవి ఆత్మాభివృద్ధి కలుగు చేసే గడియలు. చివరికి అతని విడుదలకు ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది. దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి. ఇలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము. ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చేయకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్యపడదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.